రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి అంబేద్కర్కు నివాళులర్పించారు. భారతదేశ సమగ్ర సామాజిక స్వరూపాన్ని ముందే అర్థం చేసుకునే భావి భారతం కోసం ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి అంబేద్కర్ అని నిరంజన్ రెడ్డి అన్నారు. భారత జాతికి వెలకట్టలేని సేవలందించి ముందు తరాలకు దారి చూపిన మహానుభావుడు, నవ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 133వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి, మా కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడ్డదని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది డైరెక్ట్గా బీజేపీకి చెందినటువంటి ఎంపీలు ఈ రాజ్యాంగాన్ని మాకు 400 సీట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది మేము మరో సాయుధ పోరాటం చేసి అయినా సరే అంబేద్కర్ బిడ్డలుగా రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. ఈ భారత రాజ్యాంగం ప్రపంచ జ్ఞాని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి లిఖిత రాజ్యాంగం ఎంతో గొప్పనైనటువంటి లౌకిక రాజ్యాంగాన్ని రచిస్తే దాన్ని ఒక మత రాజ్యాంగంగా తీర్చిదిద్దాలనే కొంతమంది కుట్రలు పన్నుతూ ఉన్నారు. దీన్ని అందరం కూడా మూకుమ్మడిగా అంబేద్కర్ వాదులంతా ఖండించాలని చెప్పి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రాజ్యాంగం ద్వారానే ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ కళ సాకారమైంది. మరి అదేవిధంగా వయోజనులకు 18 సంవత్సరాల ప్రతి ఒక్కరికి సమాన ఓటు హక్కు, ఇట్లాంటి చాలా 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 మంచి విషయాలు అంబేద్కర్ గారు ఆ రోజే రాసిండు. ఈ 133వ జన్మదినం పురస్కరించుకొని అంబేద్కర్ గారి ఆశయాలని మనందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఒక్కసారి మనం రాజ్యాంగ రచన, ఆ తదుపరి అంబేద్కర్ గారి సేవలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము, సమానత్వం అనే స్ఫూర్తితోని రచించబడ్డ భారత రాజ్యాంగము అంబేద్కర్కే, ఆ ఘనకీర్తి అంబేద్కర్కే చెల్లుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన సమానత్వము, అన్ని మతాలని ఆచరించే యొక్క సెక్యులర్ స్పిరిటు ప్రపంచానికి నచ్చి మనం స్వతంత్రం రాగానే కరువు కాటకాలలో కూడా మన ఈ ప్రపంచం రక్షించింది అంటే, వెస్టర్న్ కంట్రీస్ మన పక్కన నిలబడ్డాయంటే మన అంబేద్కర్ గారు రచించిన సెక్యులర్ స్ఫూర్తి, ఈక్వాలిటీ అనే ఒక మూల స్తంభాలపైనే మన దేశం నిలబడ్డది. ఆ తర్వాత అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచంలోనే ఒక సూపర్ పవర్గా మన దేశం ఎదుగుతుందంటే దీనికి ఏకైక కారణము మనందరము అంగీకరించాలి.